తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు. చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. చాలా సీరియస్ టాపిక్స్ మాట్లాడుకున్నాము. చాలా విషయాలు ఇప్పుడు దాకా రచ్చరచ్చగా ఉన్న ఏపీలో అది పక్కన పెడితే మన అంబటి రాంబాబు గారి మీద ఫోకస్ చేసి చాలా రోజులైంది. సో సరదాగా ఏం చేస్తారబ్బా అని చెప్పి అంబటి రాంబాబు గారి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాంట్లోకి వెళ్తే ఇంతకాలం అంబటి రాంబాబు గారికి స్టూడియో సెటప్ లేకుండా ఉంది కాబట్టి ఆయన క్యాజువల్ వీడియోస్ ప్రెస్ మీట్లే ఉండేవి. స్టూడియో సెటప్ ఇస్ బ్యాక్, అంబటి ఈజ్ బ్యాక్. కంగ్రాచులేషన్స్ అంబటి గారు, తిరిగి మళ్ళీ స్టూడియో సెటప్ పెట్టుకున్నారు. కానీ పక్కన కొన్ని మనకి ఫ్లవర్ వాజ్, దాని తర్వాత 3 సింహాల గుర్తు కొన్ని ఉండేవి మనకి యాంటిక్స్, కొన్ని అవి పగలగొట్టినప్పుడు పోయి ఉంటాయి, కొనుక్కోండి అని పెట్టుకుంటే ప్రాప్స్ బాగున్నాయి. బట్ ఎనీవేస్, కమింగ్ టు ద మెయిన్ టాపిక్, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్న అంబటి రాంబాబు. ఇదే వాళ్ళు పెట్టింది తమ్మండి, నేనేం కొత్తగా ఏం క్రియేట్ చేయట్లా. రఘురామ కృష్ణరాజు గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఖండించారు ఆయన పైన జరిగిన దాడులు, కానీ అంబటి రాంబాబుకి ఎక్కలేని కుళ్ళు వచ్చింది. నా దాడులు ఎవరు ఖండించారంటయ్యా, నా ఇంటి పైన 7 గంటల పాటు వస్తూనే ఉన్నారు బ్యాచీలుగా. అంటే అంబటి రాంబాబు గారు చెప్పేది నాకు చాలా ఫన్నీగా ఉంటుంది. ఎడిటర్ ఏమనుకోకుండా కొంచెం శ్రమ వచ్చి అంబటి రాంబాబు డైలాగ్ ఒకటి ఉంటుంది, ఏంటంటే వస్తూనే ఉన్నారు బ్యాచీలుగా వస్తున్నారు అని చెప్పారు. బ్యాచీలుగా వస్తున్నారు, పెదకూరపాడు వాళ్ళు వస్తారు, వినుకొండ వాళ్ళు వస్తారు, సత్తెనపల్లి వాళ్ళు వస్తారు, భాష్యం స్టూడెంట్స్ వస్తారు. రాంబాబు గారు, అంతమంది నెగిటివిటీ ఉంటే ఎవరేం చేయగలుగుతారు, ఎంతమంది పోలీసులు ఆపగలుగుతారు? మన కోసం ఇంకా రావాలి ఎక్కడి నుంచి, మనకి బాంబే దాళ్ళు, ఈ దాళ్ళు ఆపడానికి టీం రావాలి చూడండి, అలా రావాలి. రాష్ట్రం అంతటా పిచ్చగా రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారు నన్ను మాట్లాడిన తర్వాత ఆ దాళ్ళు సర్వసాధారణం. సో అంబటి రాంబాబుకు ఒక రకమైన కుళ్ళు, బాధ 2 వచ్చాయి. దాంతో ఈ వీడియో వచ్చింది. ఈ వీడియో 5 minutes ఉందండి. స్టార్టింగ్ లో కొంత ఉంది, అది ఎడిట్ చేసేసి మీకు తొందరగా అవజేస్తాయి వీడియో. నమస్తే. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేటలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయ నిర్మాణం మీద గొడవ జరిగింది. సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ త్రిపులారి గారి మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం కూడా జరిగింది. ఇది సడన్ గా వచ్చినటువంటి వివాదం కాదు. గత కొద్ది రోజులుగా ఈ వివాదం నలుగుతా ఉంది. రామ మందిర నిర్మాణాన్ని పునర్నిర్మిస్తామని రఘురామరాజు గారు కూటమి ప్రభుత్వం అనుకుంటే అక్కడ స్థానికులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకతలో శ్రీరామనవమి సందర్భంగా త్రిపురారి గారు పోలీస్ బందోబస్తు వెళితే అక్కడ స్థానికులు ఆగ్రహించి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అంటే దీనిలో మనం గమనించవలసింది ఏంటంటే పోలీస్ యంత్రాంగం ఇక్కడ విఫలమైందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది సడన్గా వచ్చినటువంటి తగాదా కాదు. అంతకు ముందు కూడా దీని మీద వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. అక్కడ స్థానికులు ఎందుకో కట్టొద్దంటున్నారు, కట్టాలంటున్నారు. దీని మధ్యన ఘర్షణ స్వభావం శ్రీరామనవమి రోజు ప్రత్యేకంగా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు స్పందించలేదన్నమాట చాలా బూతు. ఎడిటర్ వేయండి, పోలీసులు కూడా వెళ్ళారు అక్కడ. దాడి జరిగిన వెంటనే పోలీసులు కూడా అక్కడ కంట్రోల్ సిచ్యువేషన్ తీసుకురావడానికి వెళ్ళారు. పోలీసులు నియంత్రించడానికి ప్రయత్నించారు. నీ విషయంలో ఎలా ప్రయత్నించారో రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా అలాగే ప్రయత్నించడానికి పోలీసులు వెళ్ళారు. అంబటి మీ ఇంటి ముందు పోలీసులు ఉన్నారు, ఇక్కడ పోలీసులు ఉన్నారు. రెండోది, అక్కడ రాముల వారి విగ్రహానికి దండ కూడా తీసేసిన వైసీపీ వాళ్ళు కొంతమంది అని చెప్పి బయట ట్యాగులు పెడుతున్నారు. నేను స్పష్టంగా ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి నేను వైసీపీ వాళ్ళు అని అన్ను, అక్కడ స్థానికులనే అంటాను. కానీ దళితుల ముసుగులో వచ్చిన క్రిస్టియన్లు ఆ రోజు రఘురామకృష్ణరాజు గారి పైన దాడి చేశారు. ఇది సినాప్సిస్. కానీ రాముల వారికి అక్కడ ఒక ఆర్టికల్ వేశారు సాక్షిలో, ఏంటంటే రఘుకుల తిలక నీకే గుడి లేకుండా అయింది ఏంటయ్యా అని చెప్పి. సినాప్సిస్ ఇంతేనండి. ఆర్టికల్ వేస్తే ఆ గుడి గురించి పోరాడిన రఘురామకృష్ణరాజు గారి పైన దళితుల ముసుగులో ఉన్న క్రిస్టియన్లు గొడవ చేశారు. దానికి పోలీసులు వెళ్ళారు. ఎడిటర్, అక్కడ విగ్రహానికి దండ తీసేస్తున్న యువత ఫోటో కూడా మళ్ళీ వేయండి.
ప్రిపేర్ అయి ఉండటం, ఇవన్నీ కూడా పోలీసులు ఎందుకు నివారించలేకపోయారనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది హోంమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం. పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైపోతుంది ఈ రాష్ట్రంలో. ఏ ప్రాంతం చూసినా కూడా దేనికంటే అసమర్థుల్ని పోస్టులు వేస్తున్నారు, సమర్థుల్ని నాన్ ఫోకల్కి పంపిస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ లో అసమర్థులను ఎందుకు వేశారు పోస్టింగుల్లో? టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగింది. అసమర్థపు గవర్నమెంట్, అసమర్థపు పోస్ట్ లో ఉన్న హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు అప్పుడు? ఇదంతా కాకుండా నీ ఇంటిపైన దాడి ఎలా జరిగిందో అంటున్నావు, అలాగే పట్టాభి గారి ఇంటిపైన కూడా దాడి జరిగింది. ఇంట్లో చిన్నపిల్ల ఒక్కతే ఉంది, ఆ పిల్ల దాక్కుంది. ఒకవేళ ఆ పిల్ల వాళ్ళకి దొరుకుంటే ఏమయ్యేదో ఎవరు ఊహించలేరు. అసమర్థపు గవర్నమెంట్ నడిపింది జగన్మోహన్ రెడ్డి అండ్ కో. దాంట్లో నువ్వు కూడా మెంబర్వే కదా. బట్ పోలీసులు కనీసం రియాక్ట్ అయ్యారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు ఎక్కడున్నారు? రైతుల్ని ఈడ్చి పారేస్తుంది పోలీస్ ముసుగులో వచ్చిన రౌడీలు కాదా? ఆ రోజు ఏమైంది? మీ ప్రభుత్వం నడిపే పెద్దలు, మినిస్టర్లు ఏమైపోయారు అందరూ? నీకు ఈరోజు కావాల్సి వచ్చింది ఇన్ఫర్మేషన్ అంతా రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ. పోలీసులు వెళ్ళారు, లైవ్ లో చూసాం మేమందరం ఆ విషయాన్ని. ఈ వివాదాన్ని పక్కన పెడితే ఈ వివాదంలో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, ఏం జరుగుతుంది, ఏమిటి అనే దాని గురించి మనం కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, రాజు గారి మీద జరిగిన దాడి ప్రయత్నం చాలా కుట్రతో కూడుకున్నదని, దీని మీద విచారణ జరపాలని చాలా తీవ్రంగా ఖండించారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. శభాష్, మీరు ఇలా దాడులు జరిగినప్పుడు మీరు ఖండిస్తున్నారు అంటే మీరు మార్పు వచ్చింది అనుకోవాలా, లేకపోతే మీరు స్ట్రాటజీగా ఇలాంటి చేస్తున్నారో ప్రజలకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని నేను అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన మాటలు, అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలు ఉన్నాయే, చాలా అద్భుతమైన గూడిక అందించారు ఆయన. న్యాయం కోసం నేను పోరాడతానని అనుకుంటున్నాను, చెగువీరాన్ని అనుసరిస్తానని కూడా ఒక విప్లవ బాటలో ముందుకు వెళ్తానని, ధర్మాన్ని ధర్మంగాను, అధర్మాన్ని అధర్మంగాను ఖండించేటటువంటి స్వభావం అని ఆయన అంతటా ఆయన ఎక్స్పోజ్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆయన కొన్ని సందర్భాల్లో ధర్మాన్ని ధర్మం అంటున్నాడు, కొన్ని సందర్భాల్లో ధర్మాన్ని అధర్మం అంటున్నాడు. అంటే పార్టీని సమర్థించుకోవడం, తన కూటమిని సమర్థించుకోవటమే తప్ప న్యాయం మాట్లాడే వ్యక్తి కాదు అనేది దయచేసి అందరూ గమనించాలని ఈ సందర్భంగా. అంబటి నువ్వు కాపులు చిచ్చులు పెడదామని ప్రయత్నించుకుని వెనక వాళ్ళు ఎవరు లేరు. నువ్వే అన్నావు నీ నోటితో, మా పార్టీలో ఎవరున్నారే కాపులు పెద్దగా అని. అందరూ పవన్ కళ్యాణ్ గారు వెంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు వెంటున్నారు. సో నువ్వు కొంచెం స్లో డౌన్ అవ్వు అంబటి. చెగువేరా ఫిలాసఫీని ఫాలో అయితే తప్పేంటి? ధర్మాన్ని ధర్మంగా, అధర్మాన్ని అధర్మంగా చూస్తారు. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు ధర్మరీతిలో వెళ్ళి రాముల వారి గుడిలో పూజ చేద్దాం అన్నప్పుడు కుట్రపూరితంగా అటాక్ జరిగింది. ఇలాగే ఒక పాస్టర్ కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని నరికేయాలి రోడ్డు పైన అని కూడా అన్నాడు. అది ఒక కుట్రే. డైరెక్ట్ ఉప ముఖ్యమంత్రి పైన రికార్డ్ అయి బయటకు వచ్చింది కాబట్టి ఆ కుట్ర బయట తెలిసింది, కానీ లేకపోతే ఎవరికీ తెలిసేది కాదు. ఇక్కడ ఆ చెగువేరాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు? ఇప్పుడు ఆయన సనాతన హిందూ ధర్మాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు? హీఈస్ ప్లేయింగ్ హిస్ రోల్ పర్ఫెక్ట్. ఏ ఒక సనాతన హిందూ అయితే చెగువేరా కాన్సెప్ట్స్ ఫాలో అవ్వకూడదా? నీ ప్రాబ్లం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. రైట్, అధర్మాన్ని కూడా ధర్మం అని అంటారు పవన్ కళ్యాణ్ గారు. నీకు చెప్తా ఎందుకని నేను ఈ సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చానంటే, రామకృష్ణరాజు గారి మీద జరిగినటువంటి దాడి తప్పో రైటో, ఖండించాలో లేదో ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నా మీద జనవరి 31వ తారీఖున జరిగినటువంటి దాడి 7:20 పాటు జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఖండించకపోయారు. అసభ్యంగా మాట్లాడుతున్నందుకే దాడులు జరుగుతున్నాయి అనేటువంటి ఒక సమర్థనీయమైన మాట ఆయన మాట్లాడాడు. ఇది ఎంతవరకు సమంజసం? ఇలా ఖండించినట్టే అప్పుడు ఎందుకు ఖండించలేకపోయారు? మీరు ఒకసారి చూసినట్లయితే కూటమిలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన వ్యక్తులు కూడా నా దాడిని ఖండించారు ఏదో ఒక రూపంలో. ఉదాహరణకి సుజనా చౌదరి గారు, ఆయన కేంద్ర మంత్రిగా చేశారు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన ట్వీట్ చేశారు,
ఈమెని దూషించడం తప్పు, అదేవిధంగా దాడులు చేయడం కూడా తప్పు అని ఖండించాడు. ఆ మాత్రం కూడా మీకు జ్ఞానం లేదు అంటే నాకు బాధగా ఉంటుంది. అంతేకాదు విష్ణుకుమార్ రాజు గారు ఆయన కూడా దాడుల్ని ఖండించాలి అన్నారు. వీళ్ళిద్దరు కూడా కూటమిలో సభ్యులు, నీలాగానే తెలుగుదేశాన్ని సమర్థిస్తున్న వారు. వాళ్ళిద్దరూ ఖండించారే, వాళ్ళిద్దరికి ఉన్న స్వేచ్ఛ నీకు ఎందుకు లేకపోయింది అనేది ఇక్కడ పాయింట్. ఈ పాయింట్ని ముఖ్యంగా రాష్ట్ర ప్రజానీకం, అందులోనూ జనసేన నాయకులు, అందులోనూ కాపు సోదరులు అర్థం చేసుకోవాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు ఏది చెబితే అది చేయటానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది అంటే అది అవమానం అంటున్నా. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉంటే ఇండిపెండెంట్ ఎక్కడుంది, నీ సొంత పార్టీ అని అనుకోవడానికి అవకాశం ఎక్కడుందని ప్రజలు ఆలోచించమని కోరుతున్నాను. అదేవిధంగా జన సైనికులు కాపు సోదరులు కూడా ఆలోచించాలని మనం చేస్తున్నాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా కాస్ట్ కార్డుని తీసుకొచ్చాడు. కాపులందరినీ ఒక దాటిలో తీసుకొచ్చి జనసేన పార్టీ ఫాలోవర్స్ అందరిని ఒక దాటిలో తీసుకొచ్చి నా విషయం వచ్చేటప్పటికి అసహ్యంగా మాట్లాడే వాళ్ళపైన దాడులు జరగటం సర్వసాధారణం అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అన్నారని చెప్పి అంబటి రాంబాబు గారు అంటున్నారు. మళ్ళీ వేయండి ఇతను మాట్లాడిన మాటలు. అంబటి, నువ్వు చేసిన వ్యాఖ్యలు సుజనా చౌదరి సమర్థించాడా, విష్ణువర్ధన్ రాజు సమర్థించాడా, అవన్నీ పక్కన పెట్టు. 99% ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా నువ్వు మాట్లాడింది చాలా చెత్త అన్నారు. అసలు భూమి మీద పుట్టి అక్షరాభ్యాసం అయ్యి కొంచెం వచ్చిన వాళ్ళందరూ కూడా నువ్వు మాట్లాడిన మాటలు అక్కడ జరిగిన వాళ్ళని తిట్టడం మానేసి కావాల్సిగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారి అమ్మా నాన్నలు తీసుకొచ్చేటట్టు బూతులు వాడావంటే అది డీవియేషన్ కోసం, టాపిక్ పెద్ద చేయటం కోసం నువ్వు తీసుకున్న ఎత్తుగడ రాష్ట్రం అంతటా తెలుసు. మన ఇక్కడ ఉన్నాడు తిడితే అక్కడెక్కడ ఉన్న వాళ్ళని తిడతారేంట ఎవరన్నా. ఈరోజు అలాగే పవన్ కళ్యాణ్ గారు రఘురామకృష్ణరాజు గారి పైన జరిగిన దాడిపైన కుట్ర ఉంది అన్నారంటే ఇక్కడ నీ దగ్గరికి వచ్చేటప్పటికి అలా ఎందుకు అనలేదు, నన్ను ఎందుకు సమర్థించలేదు, వీళ్ళిద్దరూ సమర్థించారు కాబట్టి నువ్వు నన్ను ఎందుకు సమర్థించలేదు అంటే అర్థం ఉందా? ఆయన సమర్థించకపోతే ఆ పార్టీకి స్టాండ్ అలోన్ ఎంటిటీ వాల్యూ లేదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నడుచుకుంటున్న పార్టీయా? అర్థం ఉందా నీకు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎగ్జాంపుల్కి నీ పార్టీ అధినేత. 3 రాజధానులు అన్నాడు, సజ్జలో వచ్చి అమరావతి రాజధాని అన్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి వేరెవర్ సీఎం సిట్స్ దట్ ఈస్ ద క్యాపిటల్ అన్నాడు. కాన్స్టిట్యూషన్లో రాజధాని లేదన్నాడు. మీ పార్టీలో ఉన్న మీకే ఒక నిబద్ధత లేదు. అలాంటిది ఒక ఎంటిటీగా వాళ్ళు కష్టపడి 21కి 21 ప్లేసెస్లో గెలిచి ఎక్కడా మొహమాట పడకుండా ప్రజాసేవతో వాళ్ళ జీవితం అంకితం చేస్తే నువ్వు కూర్చుని చంద్రబాబు నాయుడు గారు ఆడిచ్చినట్టు ఆడుతున్నారు, కాపులందరూ దీన్ని గుర్తుంచుకోవాలి అని కాస్ట్ కార్డు లేపుతున్నావు ఏంటి? అసలు నువ్వు జైలుకి వెళ్ళే ముందు దాకా నీకు ఈ కాస్ట్ కార్డు ఎక్కడా లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చి నిన్ను కాపు టైగర్ అన్నాడు. ఆ ఒక్క ముక్క పట్టుకుని నిజంగా టైగర్ అనుకుని నువ్వు ఫీల్ అయిపోతున్నావు. నువ్వు టైగర్వి కాదు, పాడు కాదు, నార్మల్ అంబటి రాంబాబువి. ఇది వరకు కాపుల గురించి ఎలా అన్నావో ఒక్కసారి తిరగేస్తే వెయ్యండి ఎడిటర్, అది కూడా బైట్స్ ఉంటాయి. కాపుల గురించి ఏం మాట్లాడాడు అంబటి రాంబాబు మనకి సోషల్ మీడియాలోనే దొరుకుతుంది, వేయండి. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం, తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి లక్షణాలు. ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి. అది చూసిన తర్వాత కూడా కాపులందరూ నీ వెనక వాళ్ళు ఉంటారా? అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ నువ్వు మాట్లాడిన మాటలు మాత్రం బూతులే. ఆ బూతులకు స్పందన జరిగింది అంతే. దానికి చట్టం దాని పని చేసుకుంటూ వెళ్తుంది. ఈరోజు ఇదండి అంబటి రాంబాబు సినాప్సిస్. వాళ్ళకి మద్దతు ఇచ్చి నాకెందుకు ఇవ్వలేదని ఒక బాధ. అంబటి రాంబాబు లైమ్ లైట్లో ఉండడానికి ఫుల్గా ట్రై చేస్తాడు. కాపులకి నేనే పెద్ద అన్న లెవెల్లో కూడా కులం కార్డుని విపరీతంగా వాడుతున్నాడు. ఏదేమైనా నీ కులం కార్డు నువ్వు ఎంత వాడుకున్నా అది జగన్మోహన్ రెడ్డి గెలుపుకు ఉపయోగపడాలి కదా. మీ హెడ్డే గెలవడానికి ఇష్టపడట్లేదు, నీ మద్దతు వేస్ట్ అంబటి. సో చూసిన మీ అందరికీ తన పైన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి నాకెందుకు మద్దతు పలకలేదు, ఇతనికి ఎందుకు పలికావన్న విషయం పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.